కోసం ఆయనతో డాన్స్ చేస్తే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా గుర్రానికి నీళ్లుతో ఇది రెస్పెక్ట్. మీరేగా కమిషనర్ వీరబాబు. కమిషనరా? నువ్వు అనుకుంటున్నట్టు నేను పెద్ద సీన్ కాదమ్మా. జేసీ కాదు, ఏసీ కాదు, డీసీ సాధారణ పీసీ. అదలా ఉంచు. నీకేం కావాలి? సింహాన్ని చూడడానికి వచ్చాను. ఏ సింహం? డీసీ నరసింహం ఇక్కడేగా పనిచేస్తున్నాడు. ఏంటి వాడు అంటావా? ఏంటి మా సార్ని వాడు వీడు అంటున్నావు? వి ఆర్ ఫ్రెండ్స్, అలాగే మాట్లాడుకుంటాం. సార్ మీ ఫ్రెండ్ వచ్చింది. ఏమైనా ఫ్రెండ్ అని చెప్పింది. ఆటోగ్రాఫ్ తీసుకున్నానుగా ఫ్రెండ్ అయ్యాను. ఆటోగ్రాఫ్ ఇస్తే ఫ్రెండా? అవును. అండ్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటే క్లోజ్ ఫ్రెండ్. ఏం నువ్వు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తున్నావు? మరి ఎప్పుడెప్పుడు రావాలి సార్? నీకేం కావాలి? సార్ మీలాంటి ధైర్యం ఉన్న పోలీస్ ఆఫీసర్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం, అందుకే ఫ్రెండ్ అయ్యాను. ఈ ఫ్రెండ్షిప్ అవి మనకి సెట్ అవుతావు. నాకు పెళ్ళైపోయింది. కానీ మీకు డివోర్స్ అయింది కదా. ఏయ్ ఇవన్నీ నీకెవరు చెప్పింది? ఆడవాళ్ళకి కూడదు, మగవాళ్ళని పట్టివ్వకూడదు అని మా తాతయ్య చెప్పేవాడు. చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆడపిల్లగా మాట్లాడుతున్నావు. సారీ సార్, సారీ. అవుట్. I think you're in a bad mood. It's my bad. I'll see you next time. ఏదవా ఫ్రెండ్ అని చెప్తే తీసుకొస్తావా? సార్ ఆడవాళ్ళు అబద్ధం చెప్పరు, మగవాళ్ళు నిజం చెప్పరని మా బామ్మ చెప్పింది సార్. ఎక్కడ నీ బామ్మ? అప్పర్ బర్త్ సార్. అందరి ముందు ఫ్రెండ్ అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు, కానీ నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం, మానం, అభిమానం ఏవీ లేవు. నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏవీ లేవు. అలాగే వెళ్లే దాంట్లో నన్ను కోర్టులో దింపే. I'm Kavya from India Cycles. ఏం కావాలి? నా ఆఫీస్లో సంతకం పెట్టిన 2 చెక్ లీవ్స్ కనిపించట్లేదు. ఫిల్ కూడా చేయలేదు. ఫిల్ చేయని చెక్స్ సైన్ చేయడం తప్పని తెలుసుగా. తప్పే, బట్ వీ డూ ఫర్ ఎమర్జెన్సీ పర్పసెస్. ముందు చెక్స్ ని బ్లాక్ చేయండి. సుబ్బు సార్, ఆఫీస్ లో ఉన్న అందరినీ పిలిచి ఎంక్వైరీ చేస్తాయి. అంతకంటే ముందు జాగ్రత్తగా వెతకమనండి. ఓకే సార్. ఇది పోయినట్టుగా లేదు, పోగొట్టుకున్నట్టుగా ఉంది. ఓకే. సార్ ఇక్కడ ఉన్న షాపుల మీద ఒక కంప్లైంట్ ఉంది సార్. ఏంటి? కాఫీలో గంజాయి కలుపుతున్నారంట, ఐస్ క్రీమ్ లో అబీన కలుపుతున్నారంట. రాదేదో టేస్ట్ చేసి చూద్దాం. సార్ వీరా సార్ ఎక్కడున్నారు? బిగ్ బజార్ లో ఉన్నారు. ఏమండి మన అభి కనపడటం లేదు. సార్ సార్ రెడ్డి మనిషి పాపను ఎత్తుకెళ్ళిపోతున్నాడు సార్. అభి నా కూతురు, నా కూతురు. ఆగో, ఆగోయా. ఎక్కడ తీసుకెళ్తున్నావయ్యా? ఆగవయ్యా. కస్టమ్స్ ఆఫీసర్ అయితే నీకు 4 చేతులున్నాయా? కంటైనర్ ని పట్టుకుని వదలంటున్నావంట. మర్యాదగా ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు. నా కూతురు నాకు ఆస్ట్రేలియా కంటైనర్ అది రెడ్డి కంటైనర్ తెలిసి కూడా పట్టుకుంటారట్రా? రౌడీజం చేస్తారా? సంతకం పెట్టండి. అది చెప్పడానికి మీరెవరు సార్? వీరా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. పోలీస్ ఆఫీసర్ అయ్యింది వీడికి సపోర్ట్ చేస్తారేంటి? రెడ్డి కంటైనర్ అడ్డుకునే హక్కు మ్యాంగ్లూర్ ఎవరికి లేదు. ఆ కంటైనర్ లో ఏముందో తెలియకుండా సంతకం పెట్టండి సార్. సంతకం పెట్టవా? సంతకం పెట్టలేదో గొంతును పట్టుకున్న చేతిని ఒక జానెడు కిందికి పట్టుకోమని చెప్పనా? మాట్లాడుతున్నాను కదా, ఆడదాని మీద చెయ్యేస్తావా? ఇది తప్పుడు పని నీకు తెలీదు? తల్లి, పెళ్ళాం, అక్క, చెల్లి తప్ప మిగతా ఆడవాళ్ళందరినీ మీరు తప్పుడు చూపుతూనే చూస్తారా? పోలీస్ మీద చేయి చేసుకుంటావా? అంత ధైర్యమా నీకు?
ఇప్పుడు ఈ 4 కంటైనర్స్ వదిలేస్తే తర్వాత 400 కంటైనర్స్ పట్టుకోవచ్చు. లెట్స్ వెయిట్ ఫర్ ద రైట్ మూమెంట్. కంటైనర్లన్నీ వెళ్ళిపోయాయా? సంతకాలన్నీ అతనే దగ్గరుండి తీసుకున్నాడా? బండి తీరా. రాయ్, డీసీని రమ్మని చెప్పు. చాలా చండాలమైన ఏరియా సార్. వాళ్ళని కాదని మనం ఏం చేయలేం సార్. రెడ్డి మిమ్మల్ని కలవడానికి వచ్చారు సార్. రమ్మని చెప్పు. మీరే వెళ్ళి కలవాలి సార్. అర్థం కాల సార్. రెడ్డి ఇంతవరకు పోలీస్ స్టేషన్లో కాలే పెట్టలేదు సార్. అధికారులు వెళ్ళి ఆయన కలుస్తారు. రావడం కుదరదని చెప్పు. సార్, డీసీ రావడం కుదరదని చెప్పాడంటనా? పదండి. హలో రెడ్డి సార్, నేను డీసీ నరసింహం. చెప్పు. ఒక్క ముక్కలో చెప్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. నేను మీ మనిషిని ఎవరికీ తెలియకూడదు, అందుకే మిమ్మల్ని బయటకు వచ్చి కలవలేదు. అర్థమైంది. ఒకరోజు నువ్వు మా ఇంటికి రావాలి. తప్పకుండా. మనిద్దరం కలవబోయే రోజు మీ జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది. ఏమంటున్నావు? అది మీ పుట్టినరోజు కావచ్చు, మీ పెళ్లి రోజు కావచ్చు.